ఆయన కూడా అర్థించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు. ముసల్తనానికి ఎమ్మెల్సీ అయ్యిండు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఈ ఏజ్ లో పదవి వచ్చింది కదా, మాకు ఆ ఏజ్ లో ఉద్యోగాలు రావండి. మాకు ఏజ్ అయిపోతే ఉద్యోగాలు రావు. మరి మీకు ఏజ్ అయిపోయినా మీకు 70 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు. మాకు ఇవ్వరు. కాబట్టి మీరు మాకు సమాధానం చెప్పే వరకు ఈ కారు ముందు నుంచి కదలము. కారన్న మార్చుకొని పోవాలి, పదవన్న వదులుకొని పోవాలి. 70 సంవత్సరాలకు మీకు పదవి వచ్చింది. 70 సంవత్సరాలకు మాకు ఉద్యోగాలు ఇస్తారా? 70 సంవత్సరాల్లో అంత ఏజ్ ఉంటుందా? కనీసం 2 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచమంటే మీకు చేతనైతే లేదు. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఆ రోజు ప్రవళిక చనిపోతే అంత ఆర్తనాలు పెట్టిను, గొడవ పెట్టినావు. మరి ఇలా నిరుద్యోగులు ఎంట్రీని తాగి సావమంటుండు. ఒక్క మాట మాట్లాడినాను, ఒక్క మాట మాట్లాడినావా? 18 మంది నిరుద్యోగులు చనిపోతే ఆ రోజు ప్రవళిక నువ్వు ఏది పిండ ప్రదానం చేసినావు, గుర్తుందో గుర్తులేదు నీకు? నేనే వచ్చి దగ్గర నుండి చెప్పించిన పిండ ప్రదానం. మరి ఆ రోజు పిండ ప్రదానం చేసినావు కదా. మరి ఇలా 18 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ హయాంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. ఒకడు ఊరేసుకుని చచ్చిపోయింది, ఒకటి ఎండ్రిని తాగి చచ్చిపోయింది. ఈ రోజు కూడా ఉద్యోగం వచ్చినా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అరాచకం సాగుతుంది అని చెప్పేసి ఒక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్తున్నాను, నిరుద్యోగులకు ఇలా కోదండరామ్ సార్ గారు సమాధానం చెప్పే బయటికి పోవాలి. లేకపోతే ఈ కారు పగలుతుంది, అద్దాలు పగులుతాయి, మాకేమో డొక్కు బస్సులు ఇచ్చేమో మీరు ఇది చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఏసీ కారు తింటారా? కాబట్టి ఇలా కారు పోదు, మాకు సమాధానం చెప్పాల్సింది. మీ కారు అన్న పోవాలి, నువ్వు ఇక్కడ నుంచి కోదండరామ్ సార్ ని ఎవరు పిలిచిర్రు? మేము పిలవలేదు అన్నారు కదా. ఆ రోజు మేము పిలిచినావా? మేము కాదు, ఆ రోజు మేము పిలవ ముందుకు వచ్చింది కదా. 70 సంవత్సరాలు అడిగితే పదవి కావాలి, ఎమ్మెల్సీ కావాలి. మీ 32 సంవత్సరాలు అడిగితే మాట్లాడా? ఇది రాజకీయ నాయకుడు. ఒక్క నిమిషం, కోదండరామ్ సార్ రాజకీయ నాయకుడు అయింది కాబట్టి ఇప్పుడు కమిషన్ల కోసం వచ్చిండు. మా నిరుద్యోగుల కోసం రావట్లేదు. ఎందుకు రాడు? ఇవాళ రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే దోచుకోవాలనే కారణంతోనే ఇవాళ ఇక్కడ వేరే ప్రెస్ మీట్కి వచ్చిర్రు. రాజకీయ నాయకుడుగా మారిండు. ఇవాళ కోదండరామ్ సార్ కాదు, ఒక ప్రొఫెసర్ కాదు, ఒక దోచుకోవడానికి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. వెంటనే బరాబర్గా కోదండరామ్ సార్కి ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తే లేదు. మమ్మల్ని నిరుద్యోగులు వాడుకున్నారు. ఇలా అధికారంలో గద్దెన కూర్చొని ఇవాళ మేము ప్రెస్ మీట్ పెడితే రండి రౌండ్ టేబుల్ సమావేశం రావట్లేదు. మరి ఏం డీల్ జరుగుతుంది లోపల? ఇలా ఏ పారిశ్రామికవేత్తలతో ఏం డీల్ నడుస్తుంది? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? ఇలా ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా సర్వనాశనం చేశారు. మీరు రేవంత్ రెడ్డి ఏమంటారు? మీరు ఒక ప్రొఫెసర్ కదా, మీరు రేవంత్ రెడ్డి 23,000 స్కూల్ని తీసేస్తామంటే మీరు నోరు మీద కోదండరామ్ గారు మీరు ప్రొఫెసర్గా చేశారు కదా. ఇలా జేఎల్ డిఎల్ పోస్టులను ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎక్కడ నిద్రపోతున్నారు? ఇక్కడ వచ్చి మీరు కమిషన్ల కోసం వచ్చి మాట్లాడుతా ఉన్నారా? ప్రశాంతంగా కూర్చుంటాం. బరాబర్గా మిమ్మల్ని ఒక్క నిమిషం సార్, మీ కోదండరామ్ సార్ కోసం సార్ మా దగ్గర ఛార్జింగ్ డబ్బులు లేవు. కోదండరామ్ సార్ మాకు తెలిసి కార్లో దించుతున్నాం, ఇక్కడ కూర్చున్నాం సార్. కోదండరామ్ సార్ మమ్మల్ని దించుతా అన్నారు సార్ దిల్సుఖ్నగర్ లో. మా దగ్గర డబ్బులు లేవు, ఛార్జింగ్ డబ్బులు లేక దించుతున్నాడు. ఆయన దింపుతా అన్నారు సార్ మమ్మల్ని. సార్ కారు లాకు తీయలే, లోన కూర్చున్నాం అంటే కారు లాకు తీయలేదు సార్. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండో మీకు తెలుసు సార్. మా సారు మమ్మల్ని ఓటేమన్నాడు. మా ఇంటికి వచ్చిండు సార్ ఓటేమని. నాకు కూడా అడిగే హక్కు లేదా? నేను ఫోటో చూపించిన ఇప్పుడు మీడియా అందరికి. మా ఇంటికి వచ్చిండు, మా ఇంటికి వచ్చి ఓటేమన్నాడు. నాకు హక్కు లేదంటే ఎట్లా కలుస్తుంది? మమ్మల్ని దించమంటే తెలిసిన తప్పే ఉంది. మేమేమన్నాం? ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాల, మేము తిరగొద్దా? మాకు హక్కు లేదా ఏసీ కార్లో తిరిగే హక్కు? ఎప్పుడు ఈ ఎండలో తిరుక్కుంటే ఆ బస్సులలో ఛార్జీలు పెట్టుకుని ఆ ర్యాపిడోల మీద తిరగాల? ఒకరోజు కోదండరామ్ సార్ కార్లో కూడా ఎక్కాలనిపిస్తుంది మాకు. ఏమవసరం కోదండరామ్ సార్ కార్లు ఎక్కవా నువ్వు? ఎప్పుడు ర్యాపిడోల మీద ఎక్కాలా మేము? ఎప్పుడు ర్యాపిడో స్విగ్గీల బండ్లో ఎక్కాలా?
కోదండం సార్ కారు ఎక్కువ సార్ ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలో కాల్చుకుంటూ వచ్చాడు ఒక్కరోజు ఆ ఏసీ కార్లో పోతే దిగుతాం కదా సార్ తెలిసిన వాళ్ళ సారు కారు ఖాళీ లేదని చెప్పండి ర్యాపిడోకి డబ్బులు లేవు సార్ కార్లు నిరుద్యోగుల కార్లు ఎక్కే అధికారం లేదా పోలీసులకు కూడా సరెండర్లు డిఏలు పిఏలు ఇవ్వలేదు పోలీసులకు కూడా న్యాయం రియాసాని పిలిచిన రౌండ్ టేబుల్ కి కోదండరామ్ సార్ని కూడా పిలిచిన మరి పక్కనే జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిండు మరి మా సమావేశానికి ఎందుకు రాలే అంతే మొహం లేదా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఎవిడెన్స్ ఉంది నేను పిలిచిన టైం లేదంట ఇప్పుడు ఎట్లా టైం దొరికింది ఒక 10 నిమిషాల నుంచి మాకు మేము రోజు మీటింగ్ పెడతలేము ఒక్క రోజు 2 సంవత్సరాల కాలంలో టైం దొరకలేదా ఈ 2 సంవత్సరాల కాలం టైం దొరకలేదా ఎప్పుడు కూడా కలవలేదు రోజు పెట్టలేదు కదా అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పాలి చర్చ జరపాలి మాతో ఏ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటే ఉన్నాడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధుల్ని మేము అడగాలి ఇన్వైట్ చేయాలి అన్న 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 ఒక నిమిషం ఇద్దరు మాట్లాడుతున్నారు మహేష్ ఒక నిమిషం మహేష్ ఒక నిమిషం ఇగో 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 ఆయన ఆయన ఒక నిమిషం మహేష్ ఒక నిమిషం ఇగో ఇందాక సార్ వచ్చిండు ఓ 15 నిమిషాలు టైం 15 నిమిషాలు టైం ఇవ్వండి అబ్బా నేను లోపల పోయి మరి అన్ని సార్తో సీఎం సార్తో మాట్లాడుకుని మీతో 10 నిమిషాల్లో మాట్లాడుతున్నాడు మంచి విషయం చెప్పిండు 15 నిమిషాలు కాకుండా 15 గంటలు కూడా ఇక్కడ కూర్చుంటాం ఇప్పుడు మాకు డొక్కు బస్సులు ఇచ్చి ఆ రోజు మాతో బస్ యాత్రలు చేయించారు ఇలా ఏసీ కార్లు కొత్త నెంబర్ ప్లేట్ కొత్తవి వస్తున్నాయి మేము కూర్చోడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే కూర్చోవద్దంటే మరి ఆడ కూర్చోవాలి చెప్పండి మీ ఇంటికాడికి వచ్చి కూర్చోవాలా మీకే దిక్కు లేదు మీకు ఆర్డీఏలు ఇవ్వాలి గవర్నమెంట్ మా నిరుద్యోగులు బాగా చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి ఇలా ఒక 18 మంది నిరుద్యోగులు చనిపోయారు ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడేమో నువ్వు పిండ ప్రదానం పెట్టినావు అహో ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది కేసీఆర్ దొంగ లంగా అని చెప్పినాం మరి రేవంత్ రెడ్డి కూడా గట్ల చేస్తున్నాం మరి ఎందుకనట్లేవు ఎందుకనట్లు నేను ఆ రోజు రేవంత్ రెడ్డి చూసి ఓటేయలేదు ఆ రోజు కోదండరామ్ సారు మా రూమ్కి వచ్చి మా ఇంటికి వచ్చి బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాకు ఓటేసినట్టు అని చెప్తే నేను కోదండరామ్ సార్కి ఓటేసిన నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చెప్పిన వ్యక్తే కోదండరామ్ సార్ కోదండరామ్ సార్తో మేము బస్ యాత్రలు చెప్పిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి చూపెడతాం ఎందుకంటే కోదండరామ్ సార్ ఎవరో కాదు మా వ్యక్తే మా మనిషే మేమందరం ఒకటే ఇగో 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 ఈ మనిషి కోదండరామ్ సారే కదా ఇగో ఇది నేనే బక్కగున్నా ఇగో అప్పుడు నేను బక్కగున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం తిరిగి బక్కగున్నప్పుడు ఇప్పుడు కొంచెం లావైన గ్యాస్ ప్రాబ్లం ఇగో ఈయన కోదండరామ్ సారే నేను తిండి తినక ఎంత బాధలు ఇగో ఈయన పొంగులేటి సీన్ అంటారు ఈయన పొంగులేటి సీన్ అంటారు పాపం గుర్తులేదు మీకు గుర్తులేదు మీకు ఒకసారి చూపెడతాను ఎందుకంటే ఎమ్మెల్యేల కోసం ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చారు వాళ్ళకి అధికారాలు వచ్చినాయి సీట్లు వచ్చినాయి పక్క జరిపారు రేపు ఉద్యోగాలు వచ్చినా కలచుడు తిరుగుతారు మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు వాళ్ళ ఎమ్మెల్యే గిరి వాళ్ళ ఎమ్మెల్సీ గిరి వాళ్ళ మంత్రి గిరి వాళ్ళు చేసుకుంటారు మేము ఎమ్మెల్సీలు అడుగుతలేము అన్న ఇగో ఎమ్మెల్సీలు అడుగుతలేము ఎమ్మెల్యేలు అడుగుతలేము ఎమ్మెల్యేలు అడుగుతలేము అన్న మేము కూడా తెలంగాణలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఏ ఎమ్మెల్యే పదవి కావాలి ఎంపీ పదవులు కావాలి అట్లనే మీరు డక్కను హిందూ అదేవిధంగా సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రే ఆ హామీ కోసం అదే అడుగుతున్నాం ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ కారు ముందే ఉన్నాం ఆ నెంబర్ ప్లేట్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం సార్ వచ్చి మా కాన్సెప్ట్ ఎంతో ఈయనే ఉంటాం అవసరమైతే నైట్ అంతా ఈయనే కూర్చుంటాం చేసింది అదే కదా ఇప్పుడు శాతగానోడు ఏం చేస్తాడు ఆన్సర్ చెప్పనోడు ఏం చేస్తాడంటే పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని లోపల వేయించి 4 ఎఫ్ఐఆర్ రాపిస్తాడు అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టిస్తాడు ఇలా రేవంత్ రెడ్డి మీద 86 కేసులు ఉన్నాయి నా మీద 4 ఉన్నాయి అసలు మీద 10 ఉన్నాయి కుమారన్న మీద 4 ఉన్నాయి అంటే మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వడం నాయన అంటే మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు తయారు చేస్తారు ఎందుకు
మాకు అవసరం లేదు, మాకు ఉద్యోగాలే కావాలి. మీకు యూత్ డిక్లరేషన్ కూడా మేమే ఇచ్చినాం, మీకు శాత కాలేదు అప్పుడు మేమే ఇవన్నీ రాసి మీకు ఇచ్చినాం. ఎట్లా గెలవాలనే ఉద్దేశం కూడా మేమే చెప్పినాం. ఇలా మా గురించి నెగిటివ్గా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు వీపు విమాన మొత్తం మోగిస్తాం, వీపు చింతపండు కూడా వేస్తాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల దగ్గర పోయి పొర్లు దండాలు పెట్టినాం. అమ్మ, బాబాయ్, పిన్ని, పెదనాన్న ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బీమాకు, రైతు భరోసాకు, రైతు బంధుకు ఆశపడకండి. మా తల్లిదండ్రులకు మీరు కనుక ఓటేస్తే మేమే పింఛన్లు ఇస్తామని చెప్పి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఓట్లు వేపిస్తే ఆ కర్మకు ఇలా అనుభవిస్తున్నాం. ఎవరికి రావట్లేవు. నేను అడుగుతున్నాను, మాకు కనుక నేను కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని చెప్పి నేను దీక్ష కూర్చుంటా. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తే విద్యాశాఖ మంత్రి కావాలని నేనే. ఇలా అమావాస్య అంట దుర్ముహూర్తం ఉందంట, 15 నిమిషాల్లో మంచి ముహూర్తం చూసుకుని వస్తా అని చెప్పిండు. కదలం ఎందుకు వెళ్తామే, ఆయన చెప్తా అన్నాడు కదా. ఆయన చాలా పెద్ద మనిషి. ఏ ఆఫీసు కాంగ్రెస్ పార్టీ ఆఫీసా, రేవంత్ రెడ్డి ఆఫీసా, పట్టి విక్రమార్క ఆఫీసా, ఏ ఆఫీస్ రావాలి చెప్పు. నువ్వు మీ ఇంటికి వస్తే ఏమో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారు, అపాయింట్మెంట్లు ఇయ్యరు, 2-3 పెడతారు, ఎవరు 4 పేడ్ ఆర్టిస్ట్ పెడతారు, వాళ్ళతో మాట్లాడిపిస్తారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? అన్న ఇప్పుడు కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి అనట్లేము. వేరే ఎమ్మెల్యే కమితే చిత్త కొట్టే వాళ్ళం. కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి ఏమనట్లేము. కానీ అదే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వస్తుంటే కుక్కను కొట్టేవాడిని. ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది. మాకు రాజ్యాంగం కల్పించింది. మాకు నిన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, రాజ్యాంగ పథకంలో శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, సీజే పార్టీకి అనుకూలంగా కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. మేము అదే చేస్తున్నాం. ఇక్కడ శాంతియుత ఏమైనా గొడవ చేస్తున్నాం. సీఎం గారు అపాయింట్మెంట్ ఇయ్యారే. ఒక రోజు నేను సీఎం ఇంటికి నేను అస్మ ఇద్దరు వెళ్ళినాం. అస్మ గుర్తులేదు. నేను అస్మ ఇంటికి వెళ్తే వాళ్ళ పిఏ గారు జపాలరెడ్డి గారు ఒక మాట అన్నారు, బిడ్డ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, లోపలిస్తా అని చెప్పాడు. మరి ఏం చెప్పాలి? ఈ బాధ మా తల్లిని చెప్తే ఉంటారా? అంటే చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారే, లిటరల్గా చంపేస్తారు. గట్టి మాట్లాడితే మా మీద ఎఫ్ఐఆర్ వేస్తారు, కేసు చంపేస్తారు. మరి మేము ఉద్యోగం రావట్లేనే మా తల్లిదండ్రులు బాధపడుతుంటే మమ్మల్ని చంపేస్తే ఎవడు అడుగుతాడు? అంటే ఆయన మాట్లాడితే రాజ్యాంగ హక్కు ఆయనకి ఇచ్చింది, ఎంట్రీని తాగి చావమని, క్రిమినల్ అని. మేము మాట్లాడితే మాత్రం మా మీద ఎఫ్ఐఆర్లు గుర్తుకొస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టేసారు. మేము ఇబ్బంది పెట్టట్లేదు, ఏం పెట్టట్లేము. ఆయన వచ్చే వరకు మేము కదలం. ఇక్కడ నుంచి ఆయన సమాధానం చెప్పే పోవాలి. లేకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో జార్ఖండ్లో ఏ విధంగా జరుగుతుందో, ఢిల్లీలో ఏ విధంగా జరుగుతుందో, హైదరాబాద్లో కూడా యావత్ నిరుద్యోగులందరూ కూడా రేపు అందరం కూడా కలిసి అన్ని డిస్టిక్లో తిరిగి మేము ఈ ఉద్యమాన్ని గట్టిగా చేస్తాం, తీవ్రతరం చేస్తాం. ఈ హైదరాబాద్లో ఆ రోజు మీరు డిప్కేకి సమర్థించారు కదా, మమ్మల్ని కూడా సమర్థించండి. మీరు నిరుద్యోగులు నిజంగా రోజుకు ఒక అర్ధగంట పార్ట్ టైం ఉద్యమం చేసినట్టు కనిపిస్తుంది. సీరియస్ గా ఒక ఢిల్లీలో వేసినట్టు, ఒక జార్ఖండ్ లో వేసినట్టు అంత సీరియస్ గా మీరు ఎక్కడ ఉద్యోగాల కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ ఏం చెప్పు అన్న దీక్ష చేసినావు అన్న. అంత పెద్ద స్థాయిలో ఎందుకు మీ ఉద్యోగాలు సాధించేంత వరకు ఎందుకు రాజీ పడకుండా ఎందుకు కొట్టాలి? అది కాదే మరి అంతే గట్టిగా కొట్లాడి మరి ఫండ్ తెప్పొచ్చు కదా. ప్రధానమంత్రి అడిగి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గట్టి కొట్లాడతలేడు? బీజేపీ పార్టీకి ఫండ్ ఎవరు చేసారో మీకు అందరికి తెలిసిందే. జార్ఖండ్ లో ఎవరు మాకు అట్లాంటి ఎవరు చేయట్లేదు, మేము చేయం. మేము శాంతియుతంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా కొట్లాడతామో ఆ విధంగా కొట్లాడుతూనే ఉంటాం రాజకీయ పార్టీ. ఇప్పుడు మన కోదండరామ్ సార్ గారికి కనీసం ఒక్క రోజైనా ప్రెస్ మీట్ తో మాట్లాడడానికి మా నిరుద్యోగ సమస్యల మీద టైం దొరకట్లేదు. ఇలా ఆ రాజకీయ పార్టీ నాయకులతో ఆయన అనుబంధ సంబంధ పార్టీయే కదా ఉండడానికి ఏ రోజైనా మా గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డితో చర్చ చేయడానికి ఒక 5 నిమిషాలు టైం దొరుకుతలేదా మన కోదండరామ్ సార్ గారికి? ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు, ఎప్పుడైనా టైం దొరుకుతలేదా? ఉద్యోగస్తులు చేయబోతున్నారు, అది అర్థం చేసుకోవాలి. మేమేం నిరసన తెలపట్లే. ఆయన మా మనిషి, ఆయన బయటకు వచ్చినాక 15 నిమిషాలు వెయిట్ చేయమన్నాడు కదా. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు వెయిట్ చేసాము. బయటకు వస్తారు కదా సార్, మేము ఏం పాపం చేసినాము? నేను కూడా
రౌండ్ టేబుల్ కి పిలిచినా కదా, మరి మా నిరుద్యోగుల ఆర్తనాదం వినాలే కదా, ఇన్ని రోజులు వినే అవకాశం లేదు కదా. ఇప్పుడు మంచిగా అన్ని పార్టీలను పిలిపించి సామరస్యంగా మేము రౌండ్ టేబుల్ పెడితే మీరు ఎందుకు రాలేదు సార్ అని ఒక కారణం అడుగుతాం. ఆయన ఏం చెప్తాడో మాకు సమాధానం కావాలి. అంతకుమించి ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఊకుకే అరెస్టులు చేసి ఊకుకే సాయంత్రం వరకు కూర్చోబెడితే మాత్రం సహించలేదు. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా రాజ్యాంగం తెలుసు, మేమేం నిరసన తెలపట్లేదు, మాకు కూడా సెన్స్ ఉంది. ఇక కాలు గుంజుతున్నాయి. ఇంతసేపు 2 గంటలు 2.5 గంటలు అక్కడ మాట్లాడినాం, చాలా అరిచినాం, మొత్తుకున్నాము. మా ఆవేదన కోదండరామ్ సార్కి చెప్పాలి. మేము దయచేసి అర్థం చేసుకోండి, నిరసన కాదు, ఆయనతో మేము మాట్లాడాలి. ఇంకా ఏడ కూర్చోవాలి, మాకు చేర్లిస్తారా, గంటేశ్వరు స్లాట్ అయిపోయింది, ఇంక ఏడ కూర్చోవాలి మేము. అందుకే సార్ కారు ఉంది కాబట్టి సార్ ఎక్కించుకోపోతాడు కాబట్టి కూర్చున్నాము. వర్షాలు రావట్లేని రేవంత్ రెడ్డి వర్ష యాగం చేస్తున్నాం కదా, మేము కూడా నోటిఫికేషన్ రావడం యాగం చేస్తున్నాం. ధూమ్ ధామ్ హోమ్ భీమ్ భీమ్ సింపుల్ గా కూడా మేము కూడా నోటిఫికేషన్ రావాలని యాగాలు చేస్తున్నాం. ఏం చెప్పి అన్ని పూజలు చేస్తున్నాం. ఎంతసేపు స్వాహా గీ హంగి మాట్లాడుతున్నాం. మేము కూడా మాట్లాడాలి కదా. మరి వర్షం రానప్పుడే కరువు వచ్చిందంటే మరి మాకు కూడా నోటిఫికేషన్, మాకు కూడా కరువు వచ్చింది. మరి ఎవరు మాట్లాడతారు మా గురించి? మేము ఏ పూజ చేయాలి, ఏ క్షుద్ర పూజ చేయాలి? మాకైతే రావు మరి క్షుద్ర పూజలు. ఎవరెవరో చేస్తున్నారు, మీరే మాట్లాడుతున్నారు. మాకు ఏ పూజ వస్తే మేము ఆ పూజ చేస్తున్నాం. నోటిఫికేషన్ పూజ చేస్తున్నాం. ఇగో అష్టక దిగ్బంధన చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం. ఓం భీమ్ భూమ్ అంటాం. ఇక అన్ని తెలిసినోడు అమాస రోజు వచ్చినట్ల ఇదేం రోగం నాకు అర్థం కాదు. టైం లేదంట, నిరుద్యోగులకు అంటే టైం లేదంట, పక్కన ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారు అయ్యని వస్తాడంట. 2 లక్షల ఉద్యోగాలు అక్కడ వచ్చింది నిరుద్యోగ